అమ్మాయి ఎవరు? మన ఇంట్లో ఎందుకుంది? నువ్వే అంటావుగా బాబా, మంచి వాళ్ళకి ఈ ఇల్లు మసీదంత పవిత్రమైందని. తరంగిణి కోలుకున్నాక నువ్వు ఆ ప్రాజెక్టును వదిలేసావని తెలిస్తే, అది తనకు జరిగిన ప్రమాదం వల్లే వదిలేసావని తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? బంగారం కాలిస్తే శుద్ధి అవుతుందేమో కాని మీ అల్లుడు మాత్రం బంగారం కాదు. కాల్చిన ఆ బుద్ధి పోదు. మీరు వెంటనే వెళ్ళి ఢిల్లీలో పని పూర్తి చేసుకుని రండి. ఒకవేళ ఆలస్యమైనా పని పూర్తి కాకుండా రావద్దు. అలాగే తరగని. జానకి, ఏమిటండి? ఏంటి నిద్ర పట్టలేదా? అబ్బే, ఏం లేదండి, ఏం లేదు. మరి అక్కడున్నావేంటి? అది అది పిచ్చిదా, నేను నిద్రపోయాను అనుకుంటున్నావు కదూ? నీ ఆలోచన అంతా తరంగిణి గురించే కదూ? తరంగిణి ఆదిత్య గారి కోడలై తన జీవితమంతా ఆనందమయం అవుతుందనుకున్నావు. కాని సంవత్సరం లోపే ఇన్ని మలుపులు తిరుగుతుందని అనుకోలేదు. ఏం చేస్తాం, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంతా విధి నిర్ణయం. మానస్ గారు. సార్, మానస గారు, షేర్ఖాన్ బాబా ఈర్ష్యపడే స్థాయికి మీరు పాపని ఆకట్టుకున్నారు. కాదండి, ఏకాకిగానే మిగిలిపోతాననుకున్నాను. అనుకోని అదృష్టాన్ని ఇచ్చారు మీ ముగ్గురు. దట్ ఈస్ కాల్డ్ డెస్టినీ. జీవితంలో ఎవరు ఎవరితో ఎందుకు కలిసిపోతారో తెలియకపోవడమే విధి అంటారు. ఆత్మీయత అనేది అందుకోవడం అనుకుంటారు, కానీ అది పంచుకునేది కానీ అందుకునేది కాదు. మీరు అనుభవించే ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం అన్న సంగతి మర్చిపోకండి. అది మీ సంస్కారం అండి. సంస్కారం అద్దం లాంటిది. అది సంస్కారం ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. మీరు భోంచేస్తారా? అయ్యయ్యో, మీరు భోంచేయండి, నేను చేస్తాను. మానస్ గారు, కాకి వచ్చే వేళైనా చెప్పగలం గాని కాకి దుస్తులు వేసుకున్న వారి రాక చెప్పలేము అనేది మా పోలీసు వాళ్ళ సామెత. అంచేత నా కోసం మీరు ఎప్పుడూ వెయిట్ చేయొద్దు. వేళకి భోంచేయండి. రండి, ఇద్దరం కలిసే చేద్దాం. పదండి, మీకు వడ్డిస్తాను. నాతో తినడం మీకు అభ్యంతరం అయితే అలాగే వడ్డించండి. అయ్యయ్యో, ఎంత మాట అన్నారండి. పదండి, ఇద్దరం కలిసి భోంచేద్దాం. మీరు రెడీ చేయండి, నేను డ్రెస్ మార్చుకొస్తాను. సరేనండి.
ఏమండి, వంట చేయడం వచ్చు గాని రుచిగా వండగలనే నమ్మకం నాకు లేదు. మీకు నా వంటలు నచ్చకపోతే క్షమించండి. వంటలో రుచికరమైన వంటలుంటాయని నా భార్య వచ్చాకే తెలిసింది. ఆవిడతో పాటే రుచులు అభిరుచులు అన్నీ పోయాయి. బ్రతకడానికి మాత్రమే తింటున్నాను. మీ వంటలు రుచిగా ఉన్నా అవి నాకు అర్థమయ్యే స్థితిలో నేను లేను. క్షమించండి, మీరు మరోలా అనుకోకపోతే ఒక ప్రశ్న అడగాలనుంది. మీరు అడగాలనుకుంటుంది ఏమిటో నేను ఊహించగలను. అయినా అడగండి, నేనేమనుకోను. మీరేం ఊహించుకుంటున్నారో ముందే చెప్తే. భార్య పోయిన తర్వాత కనీసం పాప కోసం రెండో పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడగాలనుకున్నారు కదూ? అవునండి. ఈ ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుందని నాకు తెలుసు. నా భార్య మరణం సహజం కాదు. అంటే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య? దానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? కారణం నేనే. మీరా? ఏ అలా కనిపించడం లేదు కదూ? నా భార్య ఆత్మహత్యకు కారణం అందరి ఇళ్ళల్లా కట్నం వేధింపు, అత్తింటి పోరో, ఆడపడుచు ఈసడింపు, లేకపోతే నా దుర్మార్గమో మాత్రం కాదు. ఏ భార్య అయినా ఆత్మహత్య చేసుకోవడానికి ఈ కారణాలే ఉంటాయి. ఇవి కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయని నేను అసలు ఊహించలేకపోతున్నాను. అవును, అది ఊహకందని విషయమే. భార్యాభర్తలు ఒకరంటే ఒకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటే ఏ చిన్న అలజడి కలిగినా అది ఆత్మహత్యగా దారితీస్తుంది. మగాడైతే కాస్త ఆలోచిస్తాడు. ఆడతనంలో మాత్రం ఆవేశం ఎక్కువ ఉండడంతో క్షణిక ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటి అలజడి మీ వల్ల జరిగిందంటే నేనసలు ఊహించలేకపోతున్నాను. నా వల్ల జరిగిందని కాదు, నా భార్యకు నా మీద ఉన్న ప్రేమ తను ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ ప్రపంచంలో నా ప్రేమ, అనురాగం, ఆత్మీయత అన్నీ తన సొంతం అనుకున్న నా భార్యకు నా డ్యూటీ సవతిగా మారింది. ఆ రోజు తన పుట్టినరోజు. ఎన్ని పనులున్నా ఇంట్లో ఉంటానని చెప్పాను. అన్నీ అరేంజ్ చేశాను. సెలవు కూడా శాంక్షన్ చేయించుకున్నాను. సాయంత్రం 8 గంటలకి ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానించి డిన్నర్కి అన్ని ఏర్పాట్లు చేశాను. నా భార్య చాలా గర్వంగా తన కోసం డ్యూటీకి సెలవు పెట్టిన నా ప్రేమ గురించి అందరికీ గొప్పగా చెప్పింది. సాయంత్రం 6 గంటలకు ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్. ఒక చోట 2 వర్గాలు కొట్టుకు చేస్తున్నారని, అప్పటికే 2 చనిపోయారని, వెంటనే కంట్రోల్ చేయాలని అడిగారు. నా భార్య పుట్టినరోజు, ఇంకో అరగంటలో బయలుదేరుతానని రిక్వెస్ట్ చేశాను. నీ భార్య పుట్టినరోజు కంటే అక్కడ చచ్చే ప్రజలు ముఖ్యం అని ఇమీడియట్గా రమ్మన్నారు. ఆయన మాటల్లో నిజం ఉంది. అందుకే నా భార్యకు చెప్పకుండా అక్కడికి వెళ్ళాను. చెప్పకుండా నేను డ్యూటీకి వెళ్ళడం, అది తెలిసిన స్నేహితురాళ్ల ఎగతాళి మాటలు నా భార్యను క్షణికావేశానికి గురి చేశాయి. అంతే, ఆ కోపంలో ఊరేసుకొని చచ్చిపోయింది. చనిపోతూ నా పుట్టినరోజునే చనిపోతున్నాను. ఎందుకో తెలుసా? ఇదే రోజున నేను పుట్టుండకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్నే కాదు, ప్రాణంగా ప్రేమించేదాన్ని కాదు. అలా చేసి మోసపోయాను. అందుకే నా చావుకి ఇంతకన్నా మంచి రోజు రాదని చనిపోతున్నాను. మీరు నన్ను మర్చిపోయినా మన బిడ్డను మాత్రం మర్చిపోకండి అని ఉత్తరం రాసి ఊరేసుకుంది. చాలా తొందరపాటు పనిచేశారేమో. చెప్పానుగా,
ప్రేమించిన వాళ్ళ నిర్ణయాలు చాలా తొందరపాటుగా ఉంటాయి. ఏ పరిస్థితుల్లో భర్తలా ప్రవర్తించాల్సి వచ్చిందో భార్య అర్థం చేసుకోలేదు. అలాగే భార్య ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో భర్త అర్థం చేసుకోలేడు. అలాంటి సంఘటనలు సంసారాలనే దూరం చేస్తాయి. ఆ తర్వాత జీవితాంతం ఎవరో ఒకరు కుమిలిపోవాల్సిందే. నువ్వు మనిషివే కాదురా, నీకన్నా పశువులు చాలా మంచివి. ఆపవే, పశువులకి పెళ్లి పెటాకులుండవు. అవి పవిత్రమైన తాళి కట్టించుకోవే. హ, తాళి మనసారా ప్రేమించిన దానికి మానవత్వం విలువ తెలియని నువ్వు కట్టిన తాళికే ఎగతాళిరా. ఇదిగో ఇదిగో నువ్వు కట్టిన తాళి, ఇదిగో. ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు. అబ్బే ఏం లేదండి. ఏం లేకుండానే అంతగా ఆలోచిస్తున్నారా? ఓకే, గుడ్ నైట్. మ్. ఏంటన్నా అంత దిగులుగా ఎటో చూస్తున్నావు? ముక్కై. ఏం ముక్కరా? పేక ముక్కన్నా. మనల్ని పేకాటాడించడానికి ఎదురుకుండా వెలిసిందిరా, అటు చూడు. అదేంటన్నా, నిన్నటిదాకా ఖాళీగా ఉన్న ఇల్లు తెల్లారేసరికి పోలీస్ స్టేషన్ అయిపోయింది. అయితే అయిందిరా, కానీ ఏ గుట్ట పోలీస్ స్టేషన్ అయింది? ఫోన్లే అన్నా, మన ఇంటి ఎదురేగా 24 గంటలు పోలీసులు కాపలా ఉంటారు. నీ అబ్బా! అసలు ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరో తెలుసుకునే వాగుతున్నావా? ఎవరు? మనది అడ్డగుట్ట ఏరియారా, సుంఠ. ఆ మాత్రం తెలీదా ఏంటి? ఆ పోలీస్ స్టేషన్ పేరు చూడరా, ఏ గుట్ట పోలీస్ స్టేషను. అయితే ఏ? అక్కడ పనిచేసే ఎస్ఐ మన బ్రహ్మరాక్షసిరా, శుద్ధ బడుద్దాయి మన్మథ. అమ్మో, ఆ సంగతి నేను మర్చిపోయాను అన్నో. ఆ రాక్షసి స్టేషన్ లో ఉన్నంతసేపు దాని చూపంతా నా మీదే ఉంటుందిరా. ఆవిడ స్టేషన్ లేకపోయినా పోలీసుల్ని నిన్నే చూస్తున్నామని చెప్పినా చెప్పుండొచ్చన్నా. ఆ మాత్రం ఐడియా ఆ రాక్షసికి ఉందో లేదో నువ్వు వెళ్ళి చెప్పరా, చెప్పు. వద్దన్నా. అయ్యో, నా తిండి తింటూ నాకే పక్కలో బల్లెల్లా మాట్లాడతావరా? అంతే కదన్నా, విశ్వాసం ఉన్న మనిషి ఎవరు తిండి తింటే వాళ్ళనే బాగా చూసుకోవాలి. అయ్యో, ఇదట్రా బాగా చూసుకునేది. అవును రేయ్, ఆ పోలీస్ స్టేషన్ కి ఇంకా వచ్చినట్లేదురా కొరిందయ్యో. ఎవరిని కొరివిదయ్యం అంటున్నావు? అది
ఎవరిని? మిమ్మల్ని కాదు మేడం. మేడం, మీరు పోయి ఆ దయ్యాల కొంపలో పోలీస్ స్టేషన్ పెట్టారేంటి? దెయ్యాల కొంప? అవును మేడం. ఆ ఇంట్లో ఒక కన్నెపిల్ల ఉరేసుకొని చచ్చిపోయింది. ఆ తర్వాత దయ్యమై అక్కడక్కడే తిరుగుతుంది. ఆ దెబ్బతో ఆ ఇంటి వాళ్ళు ఖాళీ చేసి పాడు పెట్టారు. ఆ విషయం పాపం మీకు తెలియకుండా ఆ ఇంట్లో దిగిపోయారు. ఐసి అంత కథ ఉందా ఆ ఇంటికి? అవును మేడం. మీరు ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతే మీరు పోలీసులు క్షేమంగా ఉంటారు. ఖాళీ చేయడం తర్వాత ఆ పిల్ల ఉరేసుకొని చనిపోయిందన్నావు, ఎందుకని? ఎవడో అమ్మాయిని పెళ్లి కాకుండానే కడుపు చేశాట మేడం. ఆ తర్వాత ఏమో అసలు అమ్మాయి మొహమే చూడనట్ట. అందుకని. పెళ్లి కాకుండా ఆ పిల్లని తల్లిని చేశారా? అవును మేడం. ఆ పిల్ల నీ ఇంటి ఎదురుగానే ఉండేదిగా? అవును మేడం. నీకా పిల్ల తెలుసా? తెలుసా అంటే ఎదురులే కదా, చూసినట్టు గుర్తుంది మేడం. ఎవరా పిల్లని చెడగొట్టారో నీకు తెలుసా? తెలీదు మేడం. ఆ పిల్ల ఆత్మహత్యకు ముందు ఏదైనా ఉత్తరం రాసి చచ్చిపోయి ఉండాలే. రాసింది కానీ వాడి పేరు మాత్రం రాయలేదు. రాయకపోయినా వాడి పేరు నాకు తెలుసు. తెలుసా? ఎవరు మేడం? ముద్దు కృష్ణ. పోసినాతల్లో నేనా? ఈ ఊర్లో ఏ ఆడదాన్ని ఎవడు ద్రోహం చేసినా నన్నే అనుమానిస్తే నేను ఊరేసుకొని చచ్చిపోతా. నేను బతకను. నేను ఊరేసుకొని చచ్చిపోతాను. ఓకే ఓకే ఓకే, కంగారు పడకండి. ఒకవేళ నువ్వే ఆ పుణ్యపురుషుడివైతే నడి రోడ్డులో బట్టలు ఓడదీసి జీబు కట్టి ఈడ్చుకెళ్తాను. తమ ముచ్చట మండిపోను. నేను కాదన్నానుగా తల్లి. అన్నంత మాత్రాన ఊరుకుంటాననుకోకు. అన్నీ ఎంక్వైరీ చేస్తాను. టేక్ కేర్. మీ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేసుకోండి తల్లి. నేను మాత్రం ఆ పిల్ల విషయంలో ముమ్మాటికి నిజమే చెప్తున్నాను తల్లి. సరే సరే సరే. ఏంటి పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్టుకొని ఇంత పబ్లిక్ గా పేకాడుతున్నావంటే నీకు చాలా పొగరుందన్నమాట. అబ్బే, ఇదేం చూడం కాదు మేడం. ఏదో కాలక్షేపానికి నేను నా శిష్యుడు ఆడుకుంటున్నాం అంతే. కాలక్షేపానికో డబ్బుకో నాకు అనవసరం. పేకాట ఆడకూడదని రూల్. ఇదెక్కడ రూల్ అండి బాబు? అట్లాంటి రూల్ ఉన్నప్పుడు అసలు పేకలే తయారు చేయించకుండా ఫ్యాక్టరీ ముయించండి. ఏదో సరదాగా ఆడుకుంటున్నాం, ఇంత అన్యాయంగా దబ్బాయిస్తే మా అన్నయ్య ఏం కావాలి? నోర్మై, చూడు, నీ ఇంటి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది. నిన్ను 24 గంటలు కనిపెట్టుంటాను. ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక నేరం చేసి దొరక్కపోవు. నిన్ను జైల్లో పెట్టి నా కార్యక్రమం పూర్తి చేయక మాన్నావు. టేక్ కేర్. హలో, ఇదెక్కడి గోలరా బాబో? నిమిషం దీనికి భయపడి నేనెక్కడ ఉండేదిరా ఈ కొంపలో? అన్నా అన్నా, ఐడియానా? చెప్పరా, చెప్పు. మనమే ఈ ఇల్లు ఖాళీ చేసి ఏదైనా అద్దె కొంపలో ఉందామన్నా. అలాగా? అయ్యో అన్నా కొట్టద్దన్నా అన్నా. నీకు ఐడియాస్ రావు. నేనేదో ఐడియా చెప్పాను, ఇలా కొడతా పెట్టన్నా. కొడతాం కదరా. అయ్యో అమ్మా, ఈ బ్రహ్మరాక్షసుని వదిలించుకునేది ఎట్లా? ఆ కొరివిందయ్యాన్ని కనుక్కునేది ఎట్లా? అయినా అంతా మానస మన్మథ చేసింది. మానస హలో తరంగిణి,
ఎలా ఉన్నావు? డాక్టర్ గారు వచ్చారా? చెకప్ చేశారా? అదలా ఉంచండి. మీరెలా ఉన్నారో? చెప్పు. వచ్చారండి. ఎంతసేపు అయింది డాక్టర్ వచ్చి? చెప్పు తరంగిణి. ఇప్పుడే వచ్చి వెళ్ళారండి. మీరు వెళ్ళిన పని ఏమైంది? వాళ్ళు వచ్చారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ చూశారు. 50% ఓకే. చాలా సంతోషం అండి. మీరు పని పూర్తి చేసుకుని రండి. అలాగే 3 రోజుల్లో పని అయిపోతుంది. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ప్లీజ్. అలాగేనండి. రేపు ఉదయం 9:15 మంచి గడియలున్నాయట. కరెక్ట్గా ఆ టైంకి మేమంతా మా తరంగిణి కొత్త మొహాన్ని చూడాలి. ఒక్కరోజు పోలీస్ వ్యవస్థ లేకపోతే మర్నాటికి ఈ దేశం, ఈ ప్రజల పరిస్థితిని ఒక్క క్షణం ఊహించండి సార్. కష్టాలకి జడిసి ఉరేసుకుని చావడం కన్నా వాటిని ధైర్యంగా ఎదిరించి చావడం మంచిదన్న నిర్ణయానికి వచ్చిన దాన్ని. తరంగిణి ఫోన్ తీయట్లేదేమిటి? తనకేదైనా ప్రమాదమా?